కడుపులో ప్రేగులు నకనకలాడిపోతున్నాయి తెలియదు. ఇంట్లో భార్య బిడ్డలు శోషించి పడిపోయే స్థితి వచ్చింది తెలియదు. ఆ పొగ మధ్యలో సమాధి స్థితిని పొందాడు. ఇప్పుడు నా భాషలో చెప్పాలంటే భగవంతుడు ఓడిపోయి పరీక్ష పెట్టగలడా? ఇహ ఏం పరీక్ష పెడతాడు? కాబట్టి చూడలేకపోయాడు. అమ్మ బాబోయ్, ఇదెక్కడ భక్తిరా అని గబగబా కుబేరుణ్ణి పిలిచాడు. కుబేరా, ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు, నాకేం అవసరం లేదు. అడిగో మహానుభావుడు చూసావా, గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు, పెళ్ళం మంగళసూత్రాలు అమ్మేసి. వెంటనే వెళ్లి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చేయి, భార్యకి బిడ్డలకి భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చేయి, ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికి వాళ్ళ ఇల్లు మారిపోయింది, షడ్రశోపేతమైన భోజనం వచ్చింది. అయ్యో భర్త గారు ఎక్కడికి వెళ్ళారో అనుకుంటోంది ఆవిడ. అశరీరవాణి వినపడింది. అమ్మా, నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా, శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు. ఆయనో అన్నం తిందామన్న ఆలోచన లేదు, ఆ గుగ్గిలం పొగలో కూర్చునున్నాడు. ఇలాగా ఎవడు పరీక్ష పెట్టాడో వాడే దిగొచ్చాడు. నిజంగా సువాసనలు వచ్చాయి. ఆనాడు మార్కండేయుడు బాహ్య స్మృతిని పొందాడు, ఈయన పొందలేదు, పొందకుండా కూర్చున్నాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మం ముట్టుకోవలసి వచ్చింది. ముట్టుకుని కదిపాడు. ఓయ్ కలయా అని పిలిచాడు. పిలిస్తే ఆయన గభాలన బాహ్య స్మృతిని పొంది అబ్బా శంకరుడు వచ్చేశాడన్నాడు. కందులంబట నీరు కారిపోతూ ఆ స్వామి పాదాల మీద పడిపోయి శంకరుడు భుజాలు పట్టుకుని లేపి, ఒరే నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళింత అన్నం